ఆగస్టు 5వ తారీఖున దేవరపల్లికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు. పొగాకు వేలం కేంద్రం దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత పొగాకు రైతులతో నేరుగా ముఖాముఖి నిర్వహించబోతున్నారు. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఇది దీనికి వాళ్ళు సిద్ధం కావడానికి ఏంటంటారు, అసలు లెక్క ఎట్లాగే ఉంటుంది. మనం అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి కూడా ఎప్పుడైతే జగన్ టూర్ పెట్టుకుంటాడో, జనంలోకి వెళ్తాడో, కరెక్ట్గా ఆ టైంకి అదేదో ఎంగిపెళ్లి సుబ్బిజావుకు వచ్చినట్టుగా కరెక్ట్గా ఆ టైంకి ఎవరో ఒక నాయకుల్ని, కీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అరెస్టులు, కేసులు, పేపర్లని దాని చుట్టూనే నింపేటటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇది గత కొన్నేళ్ల నుంచి జరుగుతున్నటువంటి సంప్రదాయం, గత 2 సంవత్సరాలు జరుగుతున్నటువంటి సంప్రదాయం. కాబట్టి ఇప్పుడు ఎవరు నెక్స్ట్ టార్గెట్ అవుతారు, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులు, ఇక్కడ చోటా మోటా కార్యకర్తలు కాదు, కీలక నాయకులనే ఎవరో ఒకళ్ళకి సంబంధించిన పాత కేసులు లేకపోతే కొత్త కేసులు వీళ్ళే పెట్టడము, సృష్టించడం చేసి మరి తిప్పుతున్నారు, వేధిస్తున్నారు. అలాంటి ఏదో రెడీలో ఉండాల్సిన అవసరం ఉంది.